మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిసార్లు ప్రజలంతా చెప్పినా కూడా అదే పాట పాడుతున్నట్లు ప్రజలకి విసుగొచ్చేటువంటి పరిస్థితి. అందులో భాగంగా ఉదాహరణకి ఏంటంటే మావిగన్ అంశాన్ని ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించారో అప్పటి నుంచి కూడా ప్రజలు అసలుకి మావిగన్ ఏంటి ఇంకైనా మాట్లాడాలనుకున్నప్పుడు ప్రతిసారి బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం, మావిగన్ అభివృద్ధి చేయండి, నేను వస్తే మావిగన్నే క్యాపిటల్ చేస్తాను, మావిగన్ గురించే మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. మరో పక్క చేసుకుంటేనేమో డిఎస్సికి సంబంధించి కావచ్చు, వాటన్నిటి గురించి కొట్టు కావచ్చు, అధికారంలోకి వస్తే వాటన్నిటిని రద్దు చేస్తానని చెప్పి చెబుతున్నారు. ఇవన్నిటికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కూసపూడి శ్రీనివాస్ గారు. సో నమస్కారం అండి. నమస్తే. సో మొత్తానికి ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 2 సంవత్సరాలు ముగిసింది. నేటితో సరిగ్గా ప్రమాణ స్వీకారం చేసి ఈరోజు ఒక పక్క వీళ్ళేమో కూటమి నాయకులు వీళ్ళందరూ కూడా బహిరంగ సభ పెట్టుకుని ప్రజలందరితో సంబంధించి కావచ్చు ప్రజా ప్రభుత్వంగా ఏర్పడి అయింది కాబట్టి ప్రజలతో కార్యక్రమం జరుపుకుంటున్నారు. మరోపక్క వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు వెన్నుపోటీకి 2 సంవత్సరాలు అని చెప్పేసి రోడ్ల మీద ధర్నాలు, దీక్షలు, మళ్ళీ మేము వస్తామని చెప్పుకోవడం, వీటన్నిటికి మించి మావిగన్ ప్రస్తుతం మళ్ళీ అధికారంలోకి వస్తామని. ఒక పక్క అధికారం వచ్చి 2 ఏళ్ళు అయితే వీళ్ళకి, ఆయనేమో మళ్ళీ తర్వాత మేము అధికారంలోకి వస్తాం వాళ్ళు చెప్పుకోవడం. ఈ అంశాన్ని ఎలా చూడదు? సహజంగా ఎన్నికలు అయిపోయిన తర్వాత ఓడిపోయిన పార్టీ వారు ఏమంటారంటే ప్రజా తీర్పుని గౌరవిస్తాం, మాలో ఏమైనా లోపాలు ఉంటే లోపాలు సరి చేసుకుంటాం, మళ్ళీ ప్రభుత్వంలో చేసే తప్పులను ప్రశ్నిస్తాం, ప్రజల్లో ఉంటాం అని సహజంగా చెప్తారు. అలా చేసినా చేయకపోయినా ఎక్కడైనా చేసేది అదే. అటువంటి దానికి భిన్నం జగన్మోహన్ రెడ్డి. అలా చెప్తే జగన్మోహన్ రెడ్డి ఎందుకు అవుతాడు? జగన్మోహన్ రెడ్డి అంటేనే భిన్నం కదా, అతను డిఫరెంట్ కదా, అతను అదొక మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్టివ్. అందుకని అతను ప్రజలే తప్పు చేశారన్న విధంగా మొదటి నుంచి మాట్లాడుకుంటూ వచ్చాడు. ప్రతి ఇంటికి మేము ఇచ్చాం, అది ఇచ్చాం, ఇది ఇచ్చాం, అయినా కూడా ప్రజలు మాకు ఇటువంటి తీర్పు ఇచ్చారు అనే వెర్షన్లోనే మాట్లాడుతున్నాడు తప్ప అతను చేసింది తప్పు, అతను హయాంలో జరిగిన తప్పులు అని చెప్పి ఎక్కడికి ఒప్పుకోలేకపోతున్నాడు ఆయన. ఓకే. ఈ మధ్యకాలంలో మళ్ళీ ప్రజల్లోకి అనేక రకాల కార్యక్రమాల్లో ఆయన రావడం మనం చూసాం. మన వైజాగ్ స్టీల్ ప్లాంట్ బాధితులు పరామర్శించడానికి కావచ్చు, లేకపోతే అంతకుముందు డిఎస్సి అభ్యర్థులను కలవడం కావచ్చు, లేకపోతే రాజధాని రైతులను కలవడం కావచ్చు, అన్ని చోట్ల అతను ఒకటే కామన్ డైలాగ్ ఏంటంటే నేను వస్తాను, న్యాయం చేస్తాను. ఏం చేస్తాడు అతను? మాట్లాడితే మళ్ళీ మావిగన్ అంటాడు. అంతకుముందు ఏమో అమరావతి రాజధానిని ఒప్పుకున్న వ్యక్తి మళ్ళీ వచ్చి మావిగన్ అంటాం, తర్వాత ఏమో 3 రాజధానులు అని రకరకాలుగా ఒక క్లారిటీ, ఒక విధానం లేకుండా అతను ఏదో ప్రయత్నం చేస్తున్నాడు. మీరు అన్నారు ఇందాక మావిగన్ అని. ఆ మావిగన్ అంటే అది ఒక పేలని బొమ్మ తుపాకీ పట్టుకుని ఎవరు తిరుగుతారు చెప్పండి? పిట్టల రాయుడు తిరుగుతాడు కదా, పెద్ద పెద్ద కథలు చెప్పుకుంటా తుపాకీ బొమ్మ పెట్టుకుని. అటువంటి గన్నం ఈ జగన్మోహన్ రెడ్డి పట్టు తిరుగుతున్నాడు ఇప్పుడు మావిగన్ అని. అంటే ప్రజలు నవ్వుకుంటున్నారు. అసలు నీ హయాంలో ఏం చేసావు అని చెప్పి ప్రశ్నిస్తుంటే దానికి సమాధానం చెప్పకుండా నేను వస్తే ఇచ్చేస్తాను, ఎందుకు నువ్వు మళ్ళీ ఎందుకు వస్తావు? క్వశ్చన్ మార్క్. నీకు నువ్వు వేసుకో, నేను మళ్ళీ ఎందుకు రాగలను? నేను గతంలో ఇచ్చిన అవకాశాన్ని నేను ఏమైనా సద్వినియోగం చేసుకున్నానా? ఈ రోజు చూస్తుంటే ప్రతిరోజు కుంభకోణం బయటకు వస్తుంది. తిరుపతిలో లడ్డూ వ్యవహారం అయింది. ఆల్రెడీ టీడీఆర్ బాండ్ల స్కామ్లు ఉన్నాయి. ఇప్పుడు లిక్కర్ స్కామ్ ఎపిసోడ్ మీద నడుస్తుంది. వాళ్ళందరూ అరెస్టులు అవుతున్నారు, బయటకు వస్తున్నారు, రకరకాల తిరుగుతున్నారు. ఓ పక్క నుంచేమో జగనన్న కాలనీలో ల్యాండ్ సిచ్యువేషన్ ఏం జరిగిందో మనం చూసాం. అంటే అన్నీ ఏది ముట్టుకుంటే అది మసి. అటువంటిప్పుడు నీకు ఎందుకు ఇస్తారో? అదే అంటారు జగన్మోహన్ రెడ్డి ఎలా ఉంటాడు అంటే బొగ్గులో ఉంటాడు. వేడిగా ఉన్నప్పుడు పట్టుకుంటే చేయగలుగుతుంది, చల్లారిపోయిన తర్వాత మసి అంటుకుంటుంది. ఏదైనా మనకు తలపోటే. అటువంటి బొగ్గు లాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈ రోజున మళ్ళీ వస్తాను నువ్వు ఉండగా ఏం చేసావు చెప్పు ఒకసారి. ఆ రోజున ఎల్జీ పాలిమర్స్ సంబంధించినటువంటి అక్కడ ఇన్సిడెంట్ జరిగింది. నువ్వు కనీసం బాధితుల దగ్గరికి వెళ్ళావా? ఎయిర్పోర్ట్ దగ్గరకు వచ్చి ఎల్జీ పాలిమర్స్ సంస్థ వాళ్ళని పిలిపించుకుని సెటిల్మెంట్ చేసుకున్నావు. ఈ రోజు వచ్చి మళ్ళీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదో బోడీ అనే పదం కూడా ఉపయోగించేస్తాను. మీరు ఇచ్చేదేంటి బోడీ అని. అసలు నేను జేబులోంచి నేను అడుగుతా ఎప్పుడైనా ₹1 తీసిచ్చిన సందర్భం ఉందా? వరద బాధితులు ₹1 బుడమేరు వరదలకే. ఆ బుడమేరు వరద ఎందుకు వచ్చింది అంటే అతను తెలియదు. ఏదో వెళ్ళాడు, ₹1 అనౌన్స్ చేసేసాడు. ఆ ₹1 ఇచ్చేవంటే వాళ్ళకి సంబంధించిన నాయకులు ఏం చెప్తున్నారంటే వాళ్ళు ఇచ్చినటువంటి కేకులు, బిస్కెట్లు పంచిపెట్టారు కదా, పాల ప్యాకెట్లు, అయ్యే కోటి అయిపోయినాయి అంట. దాంట్లో వేసారు, ఆ అకౌంట్లో వేసారు. ఇచ్చేవంటే కోటి ఇస్తామంటే మనిషి ఇలా చేసామంటే అంటారు. అలాగా ఒక విచిత్రమైన వ్యక్తులంతా కూటమి కలిసింది ఏదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు కొత్త పదవి వచ్చింది మనకి. దేశంలో జరుగుతున్న రాజకీయ పరిణామాల పరిచయ కాక్రోచ్ పార్టీ ఏదో ఏర్పడింది కదా, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా కాక్రోచ్ అంటాడు ఇతను. అంటే వైసీపీ అంటే యువజన కాక్రోచ్ పార్టీగా పేరు మార్చుకున్నాడు అనమాట. యువజన కాంగ్రెస్ పార్టీ కాదు, వైసీపీ అంటే యువజన కాక్రోచ్ పార్టీ. నువ్వు నిజంగా కాక్రోచ్వే. కాక్రోచ్ పని ఏంటి? బుద్ధి ఇంకా ఎక్కడ చెదల పడితే అక్కడ ఉంటుంది కదా. నువ్వు అటువంటి వాడు, నువ్వు చెద దగ్గర ఉండేవాడు,
నువ్వు ప్రజల దగ్గర ఉండేవాడు కాదు, ప్రజల మధ్యలో ఉండేవాడు కాదు. నేను అంటుంది అతనికి ఇంకో మాట కూడా ఉందండి, అతనికి శంకుస్థాపనలకు పనిచేయడు, శవయాత్రలకు పనిచేస్తాడు, శవాలు ఎక్కడ ఉంటాడు కనబడతాడు, శంకుస్థాపనలు పనిచేయడు. అతను అధికారంలో ఉండగా అతనికి వచ్చేటువంటి అద్భుత అవకాశాలు వచ్చినాయి. వెంకట్ పోలవరం కంప్లీట్ చేసుకోవచ్చు చక్కగా, రాజధాని అతను ఏమి చేయకపోయినా అలా ఉంటే దాన్ని అలా వదిలేసుకుంటే అక్కడ ఏ కార్యక్రమాలు జరిగాయి పేరు వచ్చింది. అతనికి శంకుస్థాపనలకే పనిచేయడు, అందుకనే శవయాత్రలకు మాత్రం పనిచేస్తాడు. ఎక్కడ రాష్ట్రంలో ఎక్కడ ఏదైనా మరణం జరిగితే అక్కడ ఉంటాడు. ఈ రోజున హైదరాబాద్లో దొరికాడు ఆయన, వినుకొండ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు గారు దొరికాడు, అరెస్ట్ అవుతున్నాయి, ఎన్ని జరుగుతున్న కార్యక్రమాలు జరుగుతున్నావు కదా, మళ్ళీ వాళ్ళ ఇంటికే ఫోన్ చేసి ఏం పర్వాలేదు నేను ఉన్నాను అంటాడు. నువ్వు ఉన్నావు, వీళ్ళు ఉండాలి కదా అంటుంది, నువ్వు ఉన్నావు, వీళ్ళందరూ జైల్లో ఉంటారు. అతని అర్థం ఏంటంటే వెంకట చాలా జాగ్రత్తగా గమనించారు, అతనికి తెలుసు ఏం జరుగుతుందో. మళ్ళీ రానన్న విషయం మనందరికంటే బాగా తెలిసిన వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. అందుకని నేనేమంటాడు, నేను వస్తా అంటాడు. ఎక్కడికి వస్తున్నావు? అతను చెప్పింది ప్రజలకు కాదు, చెంచలగూడ జైల్లో అతని టీమ్మేట్స్ ఉంటారు వాళ్ళకి మాట, నేను వస్తున్నాను కంగారు పడకండి, మీరు అక్కడే ఉంటాడు, నేను వచ్చేస్తున్నాను అని చెప్పేసి ఒక భరోసా వాళ్ళకి ఇస్తున్నాడు, ప్రజలకు ఇవ్వడం. అంటే అటువంటి వ్యక్తిని మళ్ళీ ప్రజలు ఏ విధంగా కోరుకుంటారు? ప్రజా ఆస్తుల్ని, ప్రభుత్వ ఆస్తుల్ని కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పార్టీ రంగులు వేసేసుకుని దాదాపు 3,000 కోట్లు లెక్కేశారే. ఆఖరికి బియ్యం సంచులకి కూడా 700 కోట్ల రూపాయలు జీవో పెట్టేసి అది లాగేశారే. మేము సొంత పొలాల మధ్యలో రాళ్ళు వేసుకుని ఫోటో పెట్టుకుని భయభ్రాంతులు గురి చేశాడే, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పేసి. ఈ ప్రజలు కోరుకోవడానికి ఏదైనా ఒక కారణం చెప్పు. తిరుపతి దేవస్థానాన్ని ఒక వ్యాపార కేంద్రంగా మార్చేసావే. ఈ రోజున నీ పార్టీ సంబంధించినటువంటి పిఏ కూడా, ఆ పిఏకి మళ్ళీ బినామీ, ఆ బినామీకో బినామీలు, అంటే వీళ్ళందరూ లెక్క స్కామ్లు ఇంత దోసేశారే. నీ పార్టీలో ప్రతి వ్యక్తి ఒక కేసులో ఉన్నాడు. అండర్లైన్ చేసుకోవాలి ఈ పాయింట్. అతని పార్టీకి సంబంధించి ప్రతి వ్యక్తి కూడా ఏదో ఒక కుంభకోణంలో ఇరుక్కుని ఉన్నాడు. అటువంటిప్పుడు నిన్ను మళ్ళీ ప్రజలు ఏ విధంగా కోరుకుంటారు? ప్రజలు నువ్వంటే భయపడే కదా, కూటమి ప్రభుత్వం మీద నమ్మకంతో కదా ఓట్లేశారు. ఈ రోజున ప్రజా తీర్పు వచ్చిన తర్వాత ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రజా తీర్పుని కూడా వెనుపోటు దినోత్సవం అంటావేంటి? అంటే నేను అంటుంది మందులు పనిచేయట్లేదేమో నాకు డౌట్ వస్తుంది. ఓకే, ఎందుకంటే ఇటువంటి వ్యక్తులు ఎక్కడ ఉండరు. ఎక్కడన్నా ఇప్పుడు వెంకట మిగతా రాష్ట్రాల్లో కూడా ప్రధాన పార్టీలు ఉంటాయి, ప్రతిపక్ష పార్టీలు ఉంటాయి, తమిళనాడు కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఎక్కడ కావచ్చు, వాళ్ళు రాజకీయంగా ఎంతైనా కొట్టుకుంటారు. కానీ రాష్ట్రానికి సంబంధించిన అంశం వచ్చేటప్పటికి ఏకతాటిపై నిలబడతారు. మన దౌర్భాగ్యం అంటే జగన్మోహన్ రెడ్డి ఇక్కడ రాష్ట్రానికి ఒక అమరావతి కట్టుకుంటామంటే దానికి నిధులు వద్దని చెప్పి లెటర్లు వేస్తారు. పోలవరం మీద ఇంకా విషయం చెప్తారు, పోలవరం పనులు పరిగెడుతున్నాయి కదా. ఇప్పటికీ నీ హయాంలో ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసింది ఏదైనా ఒక మాట చెప్పు. నాకు తెలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో చేసినటువంటి ఒక భారీ ప్రాజెక్ట్ ఏదైనా ఉందంటే విజయవాడ సెంటర్లోని వైఎస్ఆర్ విగ్రహం ఒకటి ఆ పక్క నుంచి తీసుకొచ్చారు, సెంటర్లో పెట్టారు. వైఎస్ఆర్ విగ్రహం లేకపోతే అంబేద్కర్ విగ్రహం? వైఎస్ఆర్ విగ్రహం ఒకటి పెట్టారులేండి. అదే వాళ్ళు చేసిన భారీ ప్రాజెక్టు. అంతకు మించి భారీ ప్రాజెక్టు వాళ్ళు ఏం చేయలే. వాళ్ళు పేపర్లో ఉంటాయి. వాళ్ళ హయాంలో దాదాపు 70 భారీ సంస్థలు వచ్చినాయట, భారీ పరిశ్రమలు స్థాపించారట, కొన్ని వేల ఈ ఎంఎస్ఎంఈ ప్రాజెక్టులు వచ్చినాయంటే ఎక్కడ వచ్చిందని చెప్పి మీరు భూతత్వం పట్టుకుని ఎతకండి, కెమెరా పట్టుకుని మీకు కనపడవు, సాక్షి పేపర్లో కనపడతాయి. సంక్షేమం చేశారు, పేదవాడికి న్యాయం జరిగాడు, బటన్ నొక్కేసాను, వేసేసాను. బటన్ ఏం నొక్కేసావు, ఏం వేసేసావు అసలు? ఈ హయాంలో ఉద్యోగుల పరిస్థితి ఏంటి? గతంలో ఉద్యోగులు టీఏలు డిఏలు రాలేదని ఎవరన్నా మామూలుగా మాట్లాడతారు, లేకపోతే ప్రమోషన్లు రాలేదని అడుగుతారు. ఈ హయాంలోనే జీతాలు వస్తే చాలరా బాబు అనుకున్నారు. ఆఖరి టీచర్లు, పవిత్రమైనటువంటి ఉపాధ్యాయ వృత్తి చేసుకునేటువంటి టీచర్లను కూడా తీసుకెళ్ళి లిక్కర్ షాపుల దగ్గర కాపలా పెట్టావు. ఆ ఎంఆర్ఓల్ని ఎండిఓల్ని తీసుకెళ్ళి పవన్ కళ్యాణ్ గారు సినిమా రిలీజ్ అవుతే ఆ బ్లాక్ టికెట్ల దగ్గర అక్కడ నిలబెట్టావు. నువ్వు ఏం చేసావు? ఎవరికి గౌరవం ఇచ్చావు? అంటే వ్యవస్థలను చిన్నాభిన్నం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేను వస్తాను అంటే అలా పార్టీ ఉనికి కోల్పోతుంది. కాబట్టి ఏదో రకంగా ఉన్న వ్యక్తులను కాపాడుకొని చేసే ప్రయత్నంలో భాగమే తప్ప ప్రజల గురించి కాదు. అతనికి తెలుసు క్లారిటీగాను. ప్రజలు నాకు మరోసారి ఎవరో 1 ఛాన్స్ అడిగాను, ఆ 1 ఛాన్స్ ఇచ్చేశారు. ఇచ్చిన అవకాశాన్ని నేను సర్వనాశనం చేసుకున్నాను. మోహిని భస్మాసురులాగా ఆ భస్మాసురుడు నెత్తిమే పెట్టుకున్నాడు చూసారా, అతను చేయి అతనే పెట్టుకున్నాడు. జగన్మోహన్ రెడ్డిని అతనే ఓడించుకున్నాడు, ఎవరు బయట ఓడించలా. కాబట్టి మరో అవకాశం లేదనే విషయం అతను స్పష్టంగా తెలుసు. కానీ మెహర్బానీ, మేకపోతు గాంభీర్యం అంటారు కదా, ఉన్న 4 వ్యక్తులు, ఆ 4 వ్యక్తులు కూడా వేరే పార్టీలకు వెళ్ళలేరు, వాళ్ళు ఎవరో తీసుకోలేరు. ఇప్పుడు అంబటి రాంబాబు, పేరునాని, రోజా, ఈ కొంతమంది ఉంటారండి పేర్లు, వీళ్ళ జోగి రమేష్, ఇటువంటి వ్యక్తులు వేరే పార్టీ వాళ్ళు ఎవరో తీసుకోలేరు. వాళ్ళు కూడా వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు కావాలి కాబట్టి ఎక్కడా ఉండలేం కాబట్టి ఆయనే పట్టుకుని అలా ఎలాడుతూ ఉంటారు, 4 నెలలు చెప్పుకుంటూ ఉంటారు. వాళ్ళ పరిస్థితి మొత్తం వాళ్ళకి తెలుసు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారు, సంక్షేమం కోరుకుంటున్నారు, దేశంలోని నెంబర్ 1 స్థానంలో ఉండాలని కావాలని కోరుకుంటున్నారు. దానికి తగ్గట్టుగా కూటమి ప్రభుత్వం నడుస్తుంది. ఏదైనా లోపాలున్నా లోపాలు సరి చేసుకుంటూ వెళ్తుంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ వైపు దేశంలో ఉన్నటువంటి మిగతా రాష్ట్రాలన్నీ చూస్తున్నాయి. కాబట్టి
జగన్మోహన్ రెడ్డి గారు మీరు చక్కగా తాడేపల్లి ప్యాలెస్ నుంచి బెంగళూరు ప్యాలెస్కి షటిల్ సర్వీస్ అలా చేసుకుంటూ ఉండండి, మీకు అదే తృప్తిగా ఉంటుంది. మధ్య మధ్యలో ప్రెస్ మీట్ స్క్రిప్ట్ రాస్తారు పాపం, నాకు ఏదో వెంకట భయం వేస్తుంది ఒకసారి. ఆ స్క్రిప్ట్ రాసి ఎవడో ఇతని మీద కక్ష కట్టేసాడు. ఎందుకంటే ఎలాగా నేను రాసిందే చదువుతాడు, అతనికి దాంట్లో మంచి ఏంటో చెడు ఏంటో కూడా తెలియదు అనుకుని స్క్రిప్ట్ రాసేస్తున్నాడు, రాసిందని చదివేస్తున్నాడు ఈయన. దాంట్లో నిజంగా మంచి ఉందా, చెడు ఉందా, తప్పు ఉందా, ప్రజల్లో మనం చూసే అవహేళనగా మాడుకుంటారా, నేను జోకర్గా మిగిలిపోతున్నానా అనేటువంటిది కూడా చూసుకోడు ఆయన. అటువంటి పరిస్థితులు అతున్నాడు. కాబట్టి ఏంటంటే బాధలో ఉన్నాడు, ఒక ఇరిటేషన్లో ఉన్నాడు, ఇబ్బందిలో ఉన్నాడు. ఒక పక్కన నుంచి కేసులు రకరకాలుగా వస్తున్నాయి, తాడేపల్లి ప్యాలెస్ని తలుపులు కడుతున్నాయి. రేపు పొద్దున తన భవిష్యత్తు అంటే తనకే తెలియదు, అతని భవిష్యత్తు అతను తెలియనోడు రాష్ట్ర ప్రజల భవిష్యత్తు నిర్ణయిస్తానని చెప్పేసి అంటే ప్రజలు ఏ విధంగా నమ్ముతారు? ఖచ్చితంగా నేను మళ్ళీ చెప్తున్నా, వ్యవస్థలు సరిగ్గా పనిచేస్తే 2029 ఎలక్షన్స్ వచ్చేటప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డితో సహా అందరూ జైల్లో ఉంటారు. జరగబోయేది కూడా అదే. థ్యాంక్ యూ సార్.